హాయ్ గైస్, టీసీఎస్ ఎన్క్యూటీకి సంబంధించిన ఇంకా కోడింగ్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయకపోతే ఈ యొక్క కోడింగ్ పార్ట్ అనేది 4 పార్ట్స్ గా కన్సిడర్ చేసుకోండి. ఫస్ట్ పార్ట్ వచ్చే లోపల ఏంటంటే నెంబర్ బేస్డ్ లాజిక్. అండ్ ఈ యొక్క నెంబర్ బేస్డ్ లాజిక్ లో అసలు ఏమేమి ఎట్లాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే రివర్స్ ఏ నెంబర్ ఆర్ పాలిండ్రోమ్ చెక్ కానీ, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కానీ, ఆర్ స్ట్రాంగ్ నెంబర్ కానీ, పర్ఫెక్ట్ నెంబర్ కానీ, సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్, ఇట్లాంటి టైప్స్ మొత్తం ఈ యొక్క నెంబర్ బేస్డ్ లాజిక్ అనే పార్ట్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మీరు ఈ యొక్క నెంబర్ బేస్డ్ లాజిక్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఆఫ్టర్ దట్ ఏంటంటే మ్యాథమెటికల్స్ అండ్ సిరీస్ ప్యాటర్న్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇట్లా ఈ యొక్క పార్ట్లో అసలు కామన్ గా ఏమేమి అడుగుతారంటే ఇప్పుడు ప్రైమ్ నెంబర్ చెక్ కానీ, ఫిబొనాకీ సిరీస్ ప్రోగ్రామ్ కానీ, ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఈ యొక్క ఫ్యాక్టోరియల్ లో విత్ రికర్షన్ అండ్ ఐట్రేషన్ యూజ్ చేసుకోవడం ఎట్లా చేయాలి, అండ్ ఆ యొక్క ఇచ్చిన ఏ అంటే ఆ పర్టికులర్ ఇయర్ అనేది లీప్ ఇయరా కాదని ఎలా చెక్ చేయాలి, అండ్ జీసీడీ అండ్ ఎల్సిఎం ప్రాబ్లమ్స్, ఆర్ బైనరీ నుంచి డెసిమల్ లోకి అండ్ డెసిమల్ నుంచి బైనరీలోకి, ఇట్లాంటి మ్యాథమెటికల్స్ అండ్ సిరీస్ ప్యాటర్న్ అనేది ఇట్లాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టీసీఎస్ ఎన్క్యూటీలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్కువ కోడింగ్ క్వశ్చన్స్ ఈ అరేస్ మీద కంపల్సరీ అడుగుతారు. అండ్ ఈ యొక్క పార్ట్ లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఆల్ జీరోస్ ని ఎండ్ లోకి మూవ్ చేయటం కానీ, అండ్ ఇప్పుడు ఏంటంటే లార్జెస్ట్ ఎలిమెంట్ లార్జెస్ట్ ఎలిమెంట్ కనుక్కోవటం కానీ, సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ కనుక్కోవటం కానీ, ఆర్ డూప్లికేట్ నెంబర్స్ ఉంటే వాటిని రిమూవ్ చేయటం కానీ, అండ్ అరే యొక్క ఎలిమెంట్స్ లో మిస్సింగ్ నెంబర్ ని కనుక్కోవటం కానీ, ఇట్లా అండ్ ఆ యొక్క అరేని రివర్స్ చేయటం కానీ, అండ్ ఈ యొక్క అరే కాన్సెప్ట్ లో ఇంకేంటి మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ కూడా, ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ యొక్క టీసీఎస్ ఎన్క్యూటీలో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే అరేస్ పార్ట్ అని చాలా ఇంపార్టెంట్. ఈ అరేస్ పార్ట్ అయిపోయిన తర్వాత స్ట్రింగ్ లాజిక్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క స్ట్రింగ్ లాజిక్ లో నార్మల్ గా క్వశ్చన్స్ అడిగేది క్యారెక్టర్ ఫ్రీక్వెన్సీ కానీ, కాన్సోనెంట్స్ అంటే, స్ట్రింగ్ రొటేషన్ అంటే, అండ్ ఇప్పుడు ఏంటంటే ఒక స్ట్రింగ్ ఇచ్చి అందులో స్పేసెస్ రిమూవ్ చేయటం కానీ, అండ్ అందులో ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేయటం కానీ, అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే ఈ యొక్క స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్ కౌంట్, టోటల్ క్యారెక్టర్ కౌంట్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రింగ్ మీద క్వశ్చన్స్ కూడా అడుగుతారు. కాబట్టి ఈ యొక్క కోడింగ్ క్వశ్చన్స్ అనేది కోడింగ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే వీటిని 4 పార్ట్స్ గా ఇట్లా కనుక చేసుకున్నట్టయితే ఈజీగా టీసీఎస్ ఎన్క్యూటీలో కోడింగ్ క్వశ్చన్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలరు మీరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.